హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరిటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం చాలా అంటే చాలా కష్టపడి ఒక బ్యూటిఫుల్ లవ్ ఫెయిల్యూర్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ కావచ్చు, అలాగే లవ్ వాట్సాప్ స్టేటస్ లిరికల్ వీడియో కావచ్చు గైస్. సో మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ని పెట్టేసుకొని ఇలా వైట్ స్క్రీన్ వాట్సాప్ లిరికల్ వీడియోని మీరు ఎలా ఎడిట్ అనేది చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అనేది ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోకు లైక్ చేయకపోతే వెంటనే ఈ వీడియోకు మీరు లైక్ చేయండి. సో అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ అనేది ఇచ్చేసి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు, మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది గైస్. సో ఈ వీడియోకు సంబంధించిన ఆల్ మెటీరియల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరైతే కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. నేను క్రియేట్ చేసిన ఒక 5 సెకండ్స్ మీరు డెమో చూడండి, ఆ తర్వాత క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. నన్నేమి చేసావో ఏ చోట నేనున్న నీ జ్ఞాపకాలే మనసంతా. ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. సో ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కాపీరైట్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అందుకే ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేయలేదు. మీరు ఫుల్ సాంగ్స్తో మీరు వాచ్ చేయాలనుకుంటే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో 1 అవర్ ముందే పోస్ట్ అయితే చేశాను. నా యొక్క ఇన్స్టాగ్రామ్ అనేది కింద లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ని మీరు క్లిక్ చేసేసి ఫుల్ సాంగ్ని మీరు వాచ్ చేసేసి నా యొక్క ఇన్స్టాగ్రామ్ని ఫాలో కావడానికి ట్రై చేయండి. అటువంటి వీడియోలు మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే కంపల్సరీగా ప్రో వర్షన్ కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేసి అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ చేసేసి ఓపెన్ చేసేసి ఇక్కడ మీరు అనేది ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి 16:9 రేషియోని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేయగానే మీకు 4 ఆప్షన్స్ అయితే వస్తాయి: మీడియా లేయర్, వాయిస్, ఆడియో అని. మీడియాలోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకొని దీన్ని మీరు ఒక 30 సెకండ్స్ వరకు ఈ ఇమేజ్ని మీరు డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి గైస్. సో ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రతి ఒక్క ఇమేజెస్ కానివ్వండి గైస్, సో వీడియోస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా వాట్సాప్ స్టేటస్ వీడియోని మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి. సో ఫ్రెండ్స్, వెళ్ళినట్లయితే కూడా ఈ వీడియో మీకు ఈ వీడియో అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకొని ఇక్కడ మీరు స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి ఇలా బ్యాక్ వచ్చేసి అదే విధంగా పైకి స్క్రోల్ చేస్తే కూడా బ్లెండింగ్ వెళ్ళేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే కూడా ట్యాప్ చేసి ఇలా బ్యాక్ వచ్చేసి కిందికి స్క్రోల్ చేస్తే కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే కూడా మనకి ఈ విధంగా అయితే కూడా వస్తుంది. సో ఇలా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సో ఇలా టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి. ఫ్రెండ్స్, మీరు ఎవరి ఇమేజ్ని అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో వారి ఇమేజెస్ని మీరైతే కూడా ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఈ యొక్క ఇమేజ్ అనేది మీరు ఏం చేస్తారంటే 3 డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసి కొద్దిగా జూమ్ అనేది తగ్గించేసేసి సో గ్యాస్ ఇలా ఇక్కడ మీ యొక్క ఫొటోస్ని ఇలా అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఇదే ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసి అదేవిధంగా లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి. ఫ్రెండ్స్, మీకు అనేది ఈ యొక్క హాట్ పిఎన్జీ ఇమేజ్ అనేది కింద లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని కొద్దిగా జూమ్ అనేది తగ్గించేసేసి సో గ్యాస్ ఇక్కడ మీకు కావాల్సిన ప్లేస్లో మీరు అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఇదే ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి అదేవిధంగా ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి. ఫ్రెండ్స్, ఎవరి ఇమేజ్ని అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో వారి ఇమేజెస్ని మీరు సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా క్రాపింగ్లోకి వెళ్ళేసి మాస్క్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి షేప్లోకి వెళ్ళేసి ఇక్కడ హార్ట్ షేప్ని మీరు సెలెక్ట్ అనేది చేసేసుకొని సో ఇలా మీరు అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి సో గ్యాస్ దీన్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని జూమ్ అనేది తక్కువగా చేసేసుకొని కరెక్ట్గా మనకు అందులో సెట్ అయ్యే విధంగా మనం సెట్ చేసుకొని ఇదే ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి ఈ యొక్క హాట్ పిఎన్జీ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి బ్రింగ్ టు ఫాంట్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసి అదేవిధంగా లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి. ఫ్రెండ్స్, మీకు అనేది ఈ యొక్క వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ వచ్చేసి అదేవిధంగా పైకి స్క్రోల్ చేస్తే కూడా బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మల్టిపుల్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ వచ్చేసేసి సో గ్యాస్ ఇలా జూమ్ చేసేసి ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చినట్లయితే మనకి ఈ విధంగా ఇలాగనేది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మీరైతే కూడా లిరికల్ని అయితే కూడా యాడ్ చేయాలి గైస్. ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి.
అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మీకు అనేది ఈ యొక్క లిరికల్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరైతే కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకొని అదేవిధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మల్టిపుల్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ అనేది వచ్చేసి మీకు కావాల్సిన ప్లేస్లో మీరు అనేది ఇలా అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసినట్లయితే కూడా మనకి ఈ విధంగా ఇలాగనేది లిరికల్ అనేది యాడ్ అనేది అయిపోతుంది. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు, మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యారో సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి మీకు కావాల్సిన మెగాపిక్సెల్ అలాగే ఫ్రేమ్ రేట్ అనేది 13 ఇచ్చేసి మీకు ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీలో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ అన్న ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఈ యొక్క ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.